మద్గురుభ్యో నమః. ప్రాతర్నమామి తరణిం తను వాంగ్మనోభిః బ్రహ్మేంద్రపూర్వక సురైహినుతం అర్చితంచ సృష్టి ప్రమోచన వినిగ్రహం హేతుభూతం త్రైలోక్యపావనపరం త్రిగుణాత్మకంచ. అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఒక 20 సంవత్సరాలుగా ఒక కొత్త ఆచారం మనం హడావిడిగా పెట్టుకున్నాం. ఏమిటో తెలుసా? అది విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ వేరే సహస్రనామ స్తోత్రం కానీ తీసుకుని దాంట్లో 108 శ్లోకాలు ఉంటాయి. దానికోసం పెద్దలు చెప్తుంటారు, బాబు 27 నక్షత్రాలరా, 27 నక్షత్రాలకి ఒక్కోదానికి 4 పాదాలు ఉంటాయి. 27 4 108 కనుక ఆయా నక్షత్రాల వాళ్ళు ఆయా పాదాల వాళ్ళు ఆ శ్లోకం చదువుకోండి. ఒక్కసారి ఆ పెద్దల్ని అడిగినట్టయితే, అయ్యా దీనికి ఆధారం కల్పన ఏదైనా ఉందా అని అడిగితే, ఎందుకో క్షమించాలి, ఒక 100 మందిని అడిగినా కానీ మనకు ఆధారం దొరకదు. చిన్న ప్రయత్నం చేయాలండి. మన దగ్గర వేదాలంతా చదువుకోలేం, పురాణాలు ఉన్నాయి కదా, ఎన్ని 18 పురాణాలు. ఓపిక చేసుకుంటే మత్స్య పురాణము, అలాగే విష్ణు ధర్మోత్తరము, వాయు పురాణములలో ఒక 2 వ్రతాలు చెప్పారండి. నక్షత్ర పురుష దర్శనము, ఆదిత్య శయన వ్రతము. నక్షత్ర పురుష దర్శనము, భగవంతుడికి అంగప్రత్యంగాలు నక్షత్రములు, ఆ భాగములు. అలాగే ఆదిత్యుడు లోపల కూడా శివుడు ఉన్నాడు, అది మన రుద్రాధ్యాయంలో చెప్తారు. ఆదిత్యుడు లోపల విష్ణువు ఉన్నాడు, అది మన ఋగ్వేదం చెప్తుంది. అంచేత సూర్య ఆరాధన చేసేటప్పుడు సూర్యునిగా చెయ్యండి, సూర్యుని లోపల రుద్రునిగా చెయ్యండి, సూర్యుని లోపల విష్ణువుగా చెయ్యండి. 27 నక్షత్రాలు పాదాలు ఉన్నాయి చూచారా, ఆయా దేవతలకి అంగప్రత్యంగములు. వ్రతం ఏమిటి? ఆదిత్య శయన వ్రతము, నక్షత్ర పురుష దర్శనము. అలాంటప్పుడు ఈ మాఘమాసం చూసారా, దీనికి నక్షత్రం ఏమిటండి? మఖా నక్షత్రము. ఈ మఖా నక్షత్రము స్వామివారికి, భగవంతునికి, ముగ్గురికి కూడా ముక్కు నాసాభాగం అన్నమాట. అందుకని చెప్పి, అంటే ఏమిటి, మనం జీవించి ఉన్నామని చెప్పాలన్నా, జీవుడు వెళ్ళిపోయేవాడన్నా ఎవరు గుర్తుపడతారండి? నాసికలో ఉన్న వాయువుని గుర్తుపట్టాలి. అందుకనే దేవతలంతా ఒకసారి గొడవ పెట్టారు బ్రహ్మదేవుడి దగ్గరికి, ఏమయ్యా నీకు పక్షపాతం ఏమిటయ్యా, మానవులంతా గట్టిగా 100 ఏళ్ళు బతకరు, వాళ్ళకేమో ఇళ్ళు కట్టుకోవడాలు భవంతులునా, మరి మేము దేవతలు మాకు ఇళ్ళు లేవే, ఇంత గాలిలో ఉంటాం అంటే, ఓ పని చేయండి అయ్యా, వాళ్ళ ఇంటి లోపల మీరు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అదేమిటి, వాళ్ళ శరీరాలే ఇళ్ళు కదా, మీ దేవతలంతా వెళ్ళి ఆధునిక పరిభాషలో అపార్ట్మెంట్లోకి ఉంటుంటామే అలా ఉండండి అన్నాడు. అనగానే మొట్టమొదటి ఎవరు వచ్చాడో తెలుసా అండి? అగ్నిదేవుడు, అందరికంటే చిన్నవాడు. గబగబా వచ్చేసి ఈ జీవుడి శరీరంలో నాలిక మీద కూర్చున్నట్ట. అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. అందుకనే మనము అనుట తినుట ఈ 2 జాగ్రత్తగా ఉంటే, అనుట బాగుంటే లోకం బాగుంటుంది, తినుట బాగుంటే మనం బాగుంటాం అన్నమాట.